నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు ఒక సిచ్యువేషన్ గురించి చెప్తానండి. ఐఎమ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి నాకు కామన్గా ఏ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, అందులో మేల్స్లో జనరలీ మనం స్పర్మ్ శాంపిల్ టెస్టింగ్ అని అడ్వైస్ చేస్తూ ఉంటాం హస్బెండ్స్కి, మేల్ పార్ట్నర్స్కి. సో స్పర్మ్ శాంపిల్ మనం ఎలా టెస్ట్ చేస్తాము అంటే ఇన్ హౌస్, అంటే మన సెంటర్కి వచ్చి మన ల్యాబ్లో స్పర్మ్ అనాలిసిస్ ఎక్కడైతే చేస్తారో ఆ పక్కనే రూమ్ ఉంటుంది, స్పర్మ్ కలెక్షన్ రూమ్ ఉంటుంది. అక్కడే హస్బెండ్ స్పర్మ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే చాలా మంది సెంటర్లోనే తీసుకుంటారు. బయట కలెక్షన్స్ కానీ ఇవన్నీ మనం అలో చేయమన్నమాట. ఎందుకు అని అంటే బయట నుంచి తెచ్చే శాంపుల్లో మనకు వాళ్ళదే శాంపులా కాదా అనే ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు. సో ఎందుకైనా మంచిది, సేఫర్ సైడ్ కోసం మనం హస్బెండ్ శాంపిల్ లేదా మేల్ పార్ట్నర్ శాంపిల్ని మన ల్యాబ్లోనే, మన సెంటర్లోనే కలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇలా అడ్వైస్ చేసిన చాలా మందిలో ఒక కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. అదేంటంటే మనం శాంపిల్ కలెక్షన్ రూమ్ ఉంటుంది సపరేట్గా. సో వీ హ్యావ్ అ రూమ్, దెర్ ఈస్ అ బెడ్ అండ్ దెర్ ఈస్ అ వాష్రూమ్. సో అన్నీ అవైలబుల్గా ఏమైతే అవసరమో కన్వీనియన్స్ కోసం అన్నీ అరేంజ్ చేసి ఒక రూమ్ ప్రైవేట్గా ఉంటుంది. ప్రైవసీలో మీరు ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో హస్బెండ్ స్పర్మ్ కలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మన ఆండ్రాలజిస్ట్ తనకు ఒక శాంపిల్ కలెక్షన్ బాటిల్, ఒక కంటైనర్ ఇస్తారు. సో క్లీన్ కంటైనర్ అనమాట అది. ఆ కంటైనర్ ఇచ్చి హస్బెండ్ని పంపించేస్తారు రూమ్ లోపలి. చాలామంది మాస్టర్బేషన్ ద్వారా లేదా హస్తప్రయోగం అని కూడా అంటారు, అలా శాంపిల్ ఇస్తారు. అలా కలెక్ట్ చేసిన శాంపిల్ని మనం ప్రాసెస్ చేయడం కానీ, లేదా అనాలిసిస్ చేయడం కానీ, లేదా ఇంకేదో ప్రాసెస్ యూస్ చేయడం కానీ చేస్తాం. దిస్ ఇస్ ద నార్మల్ థింగ్. 80% ఆఫ్ ద మేల్స్ కెన్ గివ్ శాంపిల్ బై మాస్టర్బేషన్. మాస్టర్బేషన్ ద్వారా చాలా మంది శాంపిల్ ఇస్తారు, మనం ప్రాసెస్ చేస్తాం. ఫ్యూ మెన్కి కలెక్షన్ రోజే మాస్టర్బేషన్లో శాంపిల్ రాదు, లేదా బాగా టెన్స్ అయిపోతారు, బాగా యాంగ్షియస్ అయిపోతారు. ఈ రోజు నేను ఇవ్వాలి అన్న మైండ్లో థాట్ పెట్టుకొని అదే రోజు వాళ్ళు శాంపిల్ ఇవ్వలేకపోతారు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనము ఎగ్స్ అప్పుడే తీస్తాం, వైఫ్కి పికప్ చేస్తాం, అదే రోజు కంపల్సరీ హస్బెండ్ శాంపిల్ కావాలి. సో అట్లా ఆ రోజు ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు టెన్షన్ పడి శాంపిల్ ఇవ్వలేకపోతారు. సో ఇలాంటి కొన్ని సినారియోస్ చూస్తాం మేము. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? కలెక్షన్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ సొల్యూషన్ అండి. కొంతమందికి మాస్టర్బేషన్ ద్వారా కాకుండా వైఫ్తో పాటు కలిసినప్పుడు శాంపిల్ రిలీజ్ ఈజీగా ఉంటుంది. అంటే ఇంటర్ కోర్స్ ద్వారా వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో వాళ్ళకి మనం ఏం అడ్వైస్ చేస్తామంటే ఫీమేల్ పార్ట్నర్ని కూడా లోపలికి పంపిస్తాము, రూమ్లోకి పంపిస్తాము. ఇంటర్ కోర్స్ అయ్యి ఎగ్జాక్ట్గా శాంపుల్ రిలీజ్ అయ్యే టైంలో వాళ్ళు లోపల విడుదల చేయకుండా బయటికి విత్డ్రా చేసి కంటైనర్లో కలెక్ట్ చేసి ఇవ్వాలి. ఇది ఒక ఆప్షన్, మోస్ట్ కామన్ ఆప్షన్. ఇది యూజ్ చేస్తాం. మిగిలిన ఎవరైతే 20% ఇవ్వలేని వాళ్ళు ఉన్నారో అందులో 5-6% ఈ రకంగా వైఫ్ సపోర్ట్తో ఇచ్చేయగలుగుతారు శాంపుల్. ఇంకొక ఆప్షన్ ఏంటి, కొంతమందికి ఒక టాబ్లెట్ ఉంటుంది, వయాగ్రాన్, మీరు వినే ఉంటారు. దానివల్ల ఎరెక్షన్ మంచిగా స్ట్రాంగ్ పొటెంట్ ఎరెక్షన్ వస్తుంది అనమాట. సో ఎరెక్షన్ రావటం వల్ల మీకు శాంపుల్ రావటం ఈజీగా ఉంటుంది. సో కొంచెం హైడ్రేషన్, అంటే రాత్రి బాగా లేట్గా పడుకున్న వాళ్ళు, లేదా ఎక్కువ ఏం ఫుడ్ తినకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా అట్లానే సెంటర్కి వచ్చిన వాళ్ళు, అలా ఉన్న వాళ్ళని బ్రేక్ఫాస్ట్ చేసి ప్రాపర్గా హైడ్రేషన్, ఒక జ్యూసో లేదా ఒక ఓఆర్ఎస్ఓ ఏదో తాగేసి రమ్మని చెప్పి వయాగ్రా టాబ్లెట్ ఇస్తాం. టాబ్లెట్ తీసుకున్న 10-15 మినిట్స్లో ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ టాబ్లెట్ ద్వారా ఇంకో 5-6% ఆఫ్ ద మేల్స్లో ఈ టాబ్లెట్ ద్వారా కూడా శాంపుల్ వచ్చేస్తుంది. సో వీళ్ళకి 2 సొల్యూషన్స్ ఉంటాయి. అలా చేసినా కూడా రావట్లేదు, వయాగ్రా టాబ్లెట్ ఇచ్చినా రావట్లేదు, వైఫ్ సపోర్ట్తో ట్రై చేసినా రావట్లేదు శాంపుల్ అన్నప్పుడు ఫినైల్ వైబ్రేటర్ అని ఉంటుందండి. సో ఇది వైబ్రేటింగ్ మెషిన్ అనమాట. ఈ మెషిన్ యూస్ చేయటం వల్ల ఏమవుతుందంటే వైబ్రేషన్స్, అంటే సెన్సిటివిటీ పెరిగి వైబ్రేషన్స్ బాగా రావటం వల్ల స్టిమ్యులేషన్ వస్తుంది. సో ఆ స్టిమ్యులేషన్కి ఎరెక్షన్ అయ్యి శాంపుల్ బయటికి రిలీజ్ అయిపోతుంది. సో వైబ్రేటర్ ఒక ఆప్షన్. ఇది కొన్ని సెంటర్స్లోనే అవైలబుల్గా ఉంటుంది, ఎందుకంటే వైబ్రేటర్ కాస్ట్లీ అండ్ ఇది యూజ్ చేయడం వల్ల శాంపుల్ వచ్చేస్తుంది. సో ఇది థర్డ్ ఆప్షన్. సో ఈ 3 ఆప్షన్స్లో మనం ఏదో ఒక రకంగా శాంపుల్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్, హోమ్ కలెక్షన్. కొంతమంది మాకు ఇంట్లోనే వస్తుందండి, కంఫర్టబుల్గా ఉంటాము, ఇట్లా సెంటర్లో ఇంతమంది మధ్యలో మీరు రూమ్ ప్రొవైడ్ చేసినా సరే మాకు ఆ ఫీలింగ్ రాదు, కంఫర్ట్ ఉండదని చెప్తూ ఉంటారు. సో ఇది ఉంటుంది చాలా మందికి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే విదిన్ 5 మినిట్స్ ఆర్ మేబీ విదిన్ 10 మినిట్స్ శాంపుల్ కలెక్ట్ చేసి మన సెంటర్కి తేగలిగితే ఆ శాంపుల్ యాక్సెప్ట్ చేయొచ్చు. చాలామంది హోమ్ కలెక్షన్స్ యాక్సెప్ట్ చేయరు, బట్ వీళ్ళకి ఇంత ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు జస్ట్ మ్యాక్సిమం 10 మినిట్స్లో మీరు శాంపుల్ కరెక్ట్గా ల్యాబ్లో పెట్టగలిగితే
అప్పుడు హోమ్ కలెక్షన్ ఓకే. ఇంతకంటే ఎక్కువైతే ఏమవుతుంది, వై ఓన్లీ 10 minutes అంటే స్పర్మ్ శాంపిల్ ఒక 10 minutes తర్వాత మొత్తం డీగ్రేడ్ అయ్యి చనిపోతాయి, స్పర్మ్స్ అన్నీ చనిపోతాయి. వన్స్ స్పర్మ్స్ చనిపోయాయంటే అది మనం ఏ ప్రాసెస్ కూడా వాడలేము. సో కౌంట్ చెక్ చేయలేము, అలాగని IUIకి వాడలేము, IVFకి వాడలేము, దేనికి వాడలేము. స్పర్మ్ విల్ బి యాక్టివ్ లైవ్ అంటే బతికి ఓన్లీ ఒక 10 నిమిషాల వరకు ఉండగలుగుతాయి. సో హోమ్ కలెక్షన్ చేసే వాళ్ళు కూడా 5 minutes దగ్గరలో ఉన్నవాళ్ళు అలాగా ట్రై చేయాలి. సో అదే కంటైనర్ మన దగ్గర నుంచి తీసుకొని మన ఆండ్రాలజిస్ట్ వాళ్ళకి స్టెరైల్ కంటైనర్ ఇస్తారు. అదే కంటైనర్లో మొత్తం స్పర్మ్ శాంపుల్ కూడా వేసేటట్టుగా చూసుకోవాలి. స్పిల్లేజ్ ఉండదు, అంటే మీరు స్పర్మ్ శాంపుల్ కంటైనర్లో వేసేటప్పుడు పక్కన పడకూడదు. అనవసరంగా మీ వాల్యూమ్ కౌంట్, స్పర్మ్ కౌంట్ తక్కువ వచ్చేస్తుంది. ఎంటైర్ శాంపుల్ కంటైనర్లో పడేటట్టుగా చూసుకోవాలి. అండ్ హోమ్ కలెక్ట్ చేసినప్పుడు కూడా ఇదే ఫాలో చేయాలి. స్పర్మ్ కంటైనర్ని వేడి దాంట్లో కానీ దేంట్లో పెట్టి తీసుకురావాల్సిన అవసరం లేదు. నార్మల్గా హ్యాండ్లో పట్టుకోనో లేదా ఏదో ఒక కవర్లో బ్యాగ్లో పెట్టుకుని తీసుకురావచ్చు. ఎక్సెసివ్ టెంపరేచర్ లేదా ఐస్ క్యూబ్స్లో పెట్టి తేవాల్సిన అవసరం లేదు. నార్మల్గా తీసుకొని విదిన్ 10 minutes శాంపుల్ ఇవ్వగలిగితే దిస్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా వేరే ఏ ఛాన్స్ లేదన్నప్పుడు ఇలా చేస్తాం. ఇలా చేసినా రావట్లేదు అన్నప్పుడు ఫైనల్ ఆప్షన్ లాగా మనం టీజా ప్రొసీజర్ ఆప్ట్ చేసుకుంటాం. లేదా ఆ ఎగ్స్, అమ్మాయిలో ఉన్న ఎగ్స్ని ఫ్రీజ్ చేసేస్తాం. సో శాంపుల్ మనకు రాలేదు కాబట్టి మనం ఎగ్స్తో కలపలేకపోతున్నాం కాబట్టి ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాం. సో ఐదర్ ఊసైడ్ ఫ్రీజింగ్ అన్నా చేస్తాం, లేదా ఇంకొకటి ఏంటంటే టీజా ప్రొసీజర్ అంటే హస్బెండ్కి డైరెక్ట్గా నీడిల్ వేసి టెస్టిస్లోంచి మనం కణాలని బయటికి తీస్తాం. సో ఇది లాస్ట్ ఆప్షన్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది ఆప్షన్స్ అవైలబుల్ when you cannot give the sample on your own or you are facing any difficulty while providing the sperm sample. So I hope this video is useful for so many males. And vibrator available ఉన్న సెంటర్స్లో చాలా మందికి ఈజీగా స్పర్మ్ శాంపుల్ వస్తుందండి. సో వీ ఆల్సో హ్యావ్ అ వైబ్రేటర్. సో ఇలా డిఫికల్టీ ఉన్న వాళ్ళు టెన్షన్ పడకుండా హ్యాపీగా సెంటర్కి రావచ్చు అండ్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.